ఏడాదిలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు నరేంద్ర మోడీ నాయకత్వానికి భారతీయ జనతా పార్టీకి ఎందుకని సవాల్గా మారుతున్నాయి. మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా, ప్రాబబ్లీ జమ్మూ కాశ్మీర్ ఈ 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఏడాదిలో. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలకు నార్మల్గా సంబంధం ఉండకూడదు. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్నా కూడా బీజేపీ లోక్సభ ఎన్నికల్లో గెలిచింది. నేను అనేకసార్లు ఉదాహరణలు కూడా చెప్పాను. క్లాసిక్ ఎగ్జాంపుల్ 2018లో రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కర్ణాటక ఈ రాష్ట్రాల్లో బీజేపీ ఓడినా కూడా లోక్సభ ఎలక్షన్లు వచ్చే వరకు మళ్ళీ స్వీప్ చేసింది. కానీ ఈసారి ప్రత్యేకత ఏంటంటే లోక్సభ ఎన్నికల్లోనే దెబ్బతిన్నున్నారు. సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతింటారు, లోక్సభ ఎన్నికల్లో బలపడతారు. కానీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా కూడా లోక్సభ ఎన్నికల్లో దెబ్బతిన్నారు. అందులో క్లాసిక్ ఎగ్జాంపుల్ రాజస్థాన్లో 2023 అసెంబ్లీ ఎలక్షన్లో గెలిచింది బీజేపీ. కానీ లోక్సభ ఎలక్షన్స్కి వచ్చే వరకు 11 సీట్లు కోల్పోయింది. అఫ్కోర్స్ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎలక్షన్లో గెలిచింది, లోక్సభ ఎలక్షన్లో కూడా గెలిచింది. అందువల్ల భారతీయ జనతా పార్టీకి గతంలో లాగా అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలకు వేరు అని చెప్పుకోవడానికి అవకాశం లేదు. లోక్సభ ఎన్నికల్లో దెబ్బతిని ఉన్నారు. 63 సీట్లు పోయాయి. అందులో భారీగా మహారాష్ట్ర, హర్యానా, రాజస్థాన్, జార్ఖండ్ ఈ 4 ఉత్తరప్రదేశ్ ఈ 5 రాష్ట్రాల్లో పోయింది. అందులో 3 రాష్ట్రాల్లో ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి, మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా. ఈ 3 రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో బీజేపీకి సమస్యలు కూడా ఉన్నాయి. మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ఆల్రెడీ లోక్సభ ఎన్నికల్లో దెబ్బతిన్నున్నారు. దాన్ని మళ్ళీ పునరుద్ధరించుకుంటారా? అయితే మన దేశంలో ఒక ఎన్నిక మరో ఎన్నిక పోలిక ఉండకపోవచ్చు, కానీ ఒకసారి డిక్లైన్ ఒకసారి పడిపోవడం మొదలైతే అది ఎక్కడ అవుతుందో ఎవరికి తెలియదు. అందువల్ల లోక్సభ ఎన్నికల్లో వచ్చిన స్లైడ్ను అంటే లోక్సభ ఎన్నికల్లో దెబ్బతినడం మొదలైంది కనుక అది అసెంబ్లీ ఎన్నికల్లో కట్టడి చేస్తారా లేదా? సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతింటే లోక్సభ ఎన్నికల్లో కట్టడి చేస్తుంది బీజేపీ. కానీ ఇప్పుడు రివర్స్, లోక్సభ ఎన్నికల్లో దెబ్బతిన్నారు, అసెంబ్లీ ఎన్నికల్లో కట్టడి చేస్తారా? ఇది మొదటి సవాల్. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో మోడీ ఇమేజ్తో బీజేపీ గెలుస్తుండేది, లోకల్ లీడర్ల ఇమేజ్ పట్టించుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు లోకల్ లీడర్ల ఇమేజ్ లేదు, ప్రైమ్ మినిస్టర్ ఇమేజ్ దెబ్బతినింది. అందువల్ల దెబ్బతిన్న మోడీ ఇమేజ్తో అసెంబ్లీ ఎన్నికల్లో గెలవగలరా? దెబ్బతిన్న మోడీ ఇమేజ్తో లోక్సభ ఎన్నికల్లోనే గెలవలేకపోయారు. సో లోక్సభ ఎన్నికల్లోనే మోడీ ఇమేజ్ ఈ రాష్ట్రాలు ఉపయోగపడలేదు. మరి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగపడుతుందా అనేది ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏంటంటే మహారాష్ట్ర ముఖ్యంగా, ఎందుకంటే 48 లోక్సభ సీట్లున్న సెకండ్ లార్జెస్ట్ స్టేట్. ఇక్కడ 2 అలయన్స్ల మధ్య పోటీ, మహాయుతి, మహావికాస్ అఘాది. ఈ 2 కూటములు బలంగా ఉన్నప్పటికీ కూడా పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ప్రజలు లోక్సభ ఎన్నికల్లో శివసేన, ఎన్సీపీల చీలిక పైన తీర్పిచ్చారు. శివసేన ప్రధానంగా ఏక్నాథ్ షిందే కూడా 15 సీట్లు పోటీ చేస్తే ఏక్నాథ్ షిందే నాయకత్వం శివసేన 6 సీట్లు గెలుచుకుంది. కానీ బీజేపీ కూడా 28 సీట్స్ పోటీ చేస్తే 9 సీట్స్ గెలుచుకుంది. కానీ అజిత్ పవార్ నాయకత్వంలో ఎన్సీపీని ప్రజలు తిరస్కరించారు. బాంబే లాంటి శివసేన స్ట్రాంగ్ హోల్డ్లో రియల్ శివసేన ఉద్ధవ్ ఠాక్రేది అని ప్రజలు తీర్పు చెప్పారు. అందువల్ల ఈ ఎక్స్పెరిమెంట్ కాస్త అంటే ప్రత్యర్థుల్ని చీల్చి రాజకీయంగా బలపడాలనే ప్రయోగం చేదు ఫలితాలు ఇచ్చినది. ఇది నేను చెప్పడమే కాదు, ఆర్గనైజర్ ఆర్ఎస్ఎస్ అనుకూల పత్రికలో ఆర్ఎస్ఎస్ మేధావి రతన్ శారదా రాసిన వ్యాసంలోనే చెప్పారు. అజిత్ పవార్ నాయకత్వం ఎన్సీపీని తీసుకోవడం, దాన్ని చీల్చడం, ఆ పార్టీని, ఇది అన్ఫేవరబుల్ రిజల్ట్స్ కారణమైంది అని. అందువల్ల ఇప్పుడు శివసేన ఎన్సీపీలను చీల్చిన పాపం బీజేపీకి లోక్సభ ఎన్నికల్లో వెంటాడింది, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వెంటాడుతుందా అని. ఇప్పటికే ఎన్సీపీకి చెందిన ఎమ్మెల్యేలు తిరిగి శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీలోకి వెళ్ళిపోతున్నారు. అఫ్కోర్స్ ఒకటే నమ్మకం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారు. కాంగ్రెస్ యునైటెడ్గా ఉంటుందా అనేది బీజేపీకి ఒక ఆశ, యునైటెడ్గా ఉండకపోవచ్చేమని. అలాగే ముఖ్యమంత్రి ఎవరు అనే విషయంలో ఉద్ధవ్ ఠాక్రేకు కాంగ్రెస్కు పంచాయతీ నడుస్తోంది. అందుకే ముఖ్యమంత్రి ఎవరో ప్రకటించకుండా ఎన్నికలకు పోవాలని కాంగ్రెస్ అంటోంది.
దానికి మరి ఉద్ధవ్ ఠాక్రే అంగీకరించాడు. ఎందుకంటే ఆయన బీజేపీతో తెగతెంపులు చేసుకున్నదే ముఖ్యమంత్రి పదవి కొరకు, వేరే సైద్ధాంతిక విభేదాలు ఏమీ లేవు. చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఇవ్వనంటే ఆయన ఎన్డీఏ నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఇవ్వనంటే మహావికాస్ అగాదిలో ఉంటాడా? కాంగ్రెస్ పార్టీలో రోజు రోజుకు రెస్ట్లెస్నెస్ పెరుగుతోంది. ఎందుకంటే శివసేన ఉద్ధవ్ ఠాక్రే కన్నా కాంగ్రెస్ పెద్ద పార్టీ. అలాంటప్పుడు ఏ రకంగా మనం ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు అని కాంగ్రెస్లో డిమాండ్లు పెరిగింది. సో ఈ అనైక్యత బీజేపీ కొంత ఆశ కలిగించిన, పార్టీలను చీల్చి రాజకీయంగా బలపడాలనుకున్న వ్యూహం గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో బెడిసి కొట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రకంగా ప్రభావం చూపుతుందో చూడాలి. మూడవది, మహారాష్ట్ర లాంటి స్టేట్లో ఉన్న పబ్లిక్ ఇష్యూస్, ముఖ్యంగా అగ్రికల్చరల్ క్రైసిస్, వ్యవసాయ సంక్షోభం ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ మహారాష్ట్రనే కాదు, హర్యానా ఇలా ఇతర రాష్ట్రాలకు అన్ఎంప్లాయ్మెంట్ ఒక సమస్యగా ముందుకు వస్తుంది. మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ ఇష్యూ ఛాలెంజింగ్గా ఉంది. సో ఇవన్నీ కూడా లోకల్ ఇష్యూస్. ఇప్పుడు హర్యానాలో అగ్నివీర్ అంశము చాలా సీరియస్ ఇష్యూగా ఉంది. ఇప్పుడు వినేష్ ఫోగట్ ఇష్యూను కూడా అపోజిషన్ తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తుంది. ఎందుకంటే వినేష్ ఫోగట్ హర్యానాకు చెందిన క్రీడాకారిణి. రెస్లర్ల మహిళా రెస్లర్ల పోరాటం, బీజేపీ నాయకుడైన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సెక్షువల్ హరాస్మెంట్ చేశాడన్న ఆరోపణలపైన. సో ఈ హర్యానాలో మహారాష్ట్రలో ఉన్న ఈ స్థానిక అంశాలకు కూడా కీలకమైన ఫ్యాక్టర్గా ఉంటుంది. హర్యానాలోనైతే సోషల్ కాంబినేషన్ కూడా, జాడ్స్ బీజేపీతో జననాయక జనతా పార్టీతో కూడా డిజిల్యూషన్ అయ్యి, అంటే అసంతృప్తి చెంది కాంగ్రెస్ వైపు వస్తున్నారు. సో ఒకప్పట్లాగా నాన్ జాట్ సోషల్ పోలరైజేషన్ బీజేపీ చేయగలుగుతుందా? ఓబీసీ ఓటర్లు కూడా బీజేపీ వెనకాల ఎంత ఉంటారు? ఎందుకంటే అక్కడ యాంటీ ఇన్కంబెంట్స్, హర్యానాలో మహారాష్ట్రలో అధికారంలో బీజేపీ ఉంది కనుక ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. జార్ఖండ్లో పార్లమెంట్ ఎన్నికలు కూడా చూసాం, బీజేపీ దెబ్బతిన్నది. హేమంత్ సోరెన్ అరెస్టు నెగిటివ్గా ప్రభావం చూపింది. సో అందువల్ల ఇక్కడ ఆయా రాష్ట్రాల్లో ఉన్న స్థానిక అంశాలు, హర్యానా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, స్థానిక అంశాలు కూడా ఒక ఫ్యాక్టర్గా ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లో కాశ్మీర్ వ్యాలీలో బీజేపీ పోటీ కూడా చేయలేదు. ఇటీవల తన ప్రాక్సీస్ను, తన అనుకూల పార్టీలను అక్కడ ప్రోత్సహించింది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో మరి పోటీ చేస్తుందా, ఈ ప్రాక్సీస్నే ముందు పెడుతుందా చూడాలి. జమ్మూలో సహజంగానే బీజేపీకి ఆధిక్యత ఉంటుంది. డీలిమిటేషన్లో కూడా తనకు అనుకూలంగా చేసుకుంది బీజేపీ కనుక జమ్మూ కాశ్మీర్లో గెలిచి చరిత్ర సృష్టించాలన్నది బీజేపీ ఆరాటం. సో అది ఎంత మేరకు ఫలిస్తుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్. అందువల్ల ముఖ్యంగా మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్లో జరిగే ఫలితాలు ఆ తర్వాత వచ్చేటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ పైన, అది ఢిల్లీ కావచ్చు, మళ్ళీ ఉత్తరప్రదేశ్ 27లో వస్తుంది. సో ఇవన్నీ కూడా ఛాలెంజింగ్గా ఉన్నమాట నిజం. అందువల్ల బీజేపీకి ఒక ప్రధానమైన సవాలుగా ఈ అసెంబ్లీ ఎన్నికలు ముందుకు వస్తున్నాయి. అయితే ఆశల్లా ప్రత్యర్థుల బలహీనతలు, మనం ఇంతకుముందు చెప్పినట్లు మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన, ఉద్ధవ్ ఠాక్రేల మధ్య ఆధిపత్య పోరు ఉండొచ్చు. హర్యానాలో ఆల్రెడీ కాంగ్రెస్లో గ్రూపులు ఉన్నాయి. భూపేందర్ సింగ్ హుడా మాజీ ముఖ్యమంత్రి, కుమారి శైలజ, రణదీప్ సుర్జేవాలా, ముగ్గురు మూడు ముక్కలు ఆట ఆడుతున్నారు అక్కడ. సో పంజాబ్లో ఇలాంటి 4 స్తంభాల ఆట ఆడే కాంగ్రెస్ దెబ్బతిన్నది. చరణ్జీత్ సింగ్ చెన్నీ, సిద్ధు, అమరీందర్ సింగ్, సునీల్ జక్కర్ 4 స్తంభాలు ఆట ఆడితే 4 కలిసి రవి బియాస్ నదుల్లో ముంచేశారు కాంగ్రెస్. ఇప్పుడు హర్యానాలో కూడా ఈ ముగ్గురు మూడు ముక్కలు ఆట ఆడుతున్నారు. సో కాంగ్రెస్లో ఉన్న ఈ డిస్యూనిటీ అనేది ఒక ఛాలెంజింగ్గా ముందుకొచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. అందువల్ల ఈ అసెంబ్లీ ఎన్నికలు డెఫినెట్గా ఇండియా కూటమి పక్షాలతో పోలిస్తే ఎన్డీఏకు, బీజేపీకే పెద్ద సవాల్గా ఉన్నాయి. అందుకే సోనియా గాంధీ ఈ మధ్య విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేశారు, మేము ఈ ఎన్నికల్లో, ఈ రౌండ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవబోతున్నామని కూడా.